మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు లోన్ యాప్ నిర్వాహకులు ఆగడాలు తట్టుకోలేక, ఎక్కువ వడ్డీ కట్టలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పు ఇచ్చిన వాళ్ళు జైలుకి వెళ్తారని చెప్పి అప్పు ఇవ్వద్దు అంటుంది. అంటే మనం చట్టం గురించి మాట్లాడడం పక్కన పెడితే అసలు మరి అప్పు ఇవ్వకపోతే సామాన్యులకి చాలా కష్టమే కదా. సామాన్యులే కాదు, చాలామంది అప్పు తీసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. దేనికైనా అది ఎంతో కొంత అప్పు కావాలనుకుంటారు, సహాయం అడడానికి వెళ్తారు. మరి ఇప్పుడు అప్పు ఇస్తే జైలుకి వెళ్తారని చట్టం వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అసలు? మరి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మ. అప్పులు తీర్చడాలు ఇవన్నీ అంటే ఒకప్పుడు బాగానే ఉండేది. గో బ్యాక్ టు 30-40 years ఇట్ వాజ్ వెరీ గుడ్. బట్ ఇప్పుడు అంత కరెక్ట్. ఎందుకంటే నేను 1990s ఒక కేసు చూశాను. మా ఫ్రెండ్ ఒక ఆయన ₹1,00,000 పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ₹1,00,000 పెడితే 6 నెలల్లో 2 లక్షలు ఇస్తానని ఇచ్చేసాడు. ప్రామిసరీ నోట్ రాసుకున్నాడు, చెక్ తీసుకున్నాడు. 6 నెలలు మీకు ఎప్పుడు కావాలంటే 6 నెలలు కంటే 6 నెలల తర్వాత 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు అయింది, ఇవ్వట్లేదు. మనిషి సింగపూర్ అక్కడ వెళ్ళిపోయాడు. పైన కేసు వేసాడు. ఆయన కేసు వేసి కోర్టులో పెడితే ఆయన ఏమనంటే ఈయన ఎవరో నాకు తెలియదు, డబ్బులు తీసుకోలేదని చెప్పాడు. తీసుకున్నాడు. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ కాదంటున్నాడు. కేసు పొడిగించాడు. తర్వాత 1 year తర్వాత జైల్లో పెట్టారు, కట్టించారు. అది వేరే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేసిక్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు ఇచ్చి ఇరుక్కోకండి, మీరు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. ఎందుకు జనాలు డైరెక్ట్గా ఇస్తారంటే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఎలా ఇప్పుడు నేను 10 లక్షలు మీరు ఎవరికైనా అప్పించారు, 10 లక్షలు ఎలా వచ్చింది చెప్పాలిగా. అందుకని గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండదు. అది క్యాష్ ఏదో విధంగా సంపాదించారు. సో ఐటీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఏమంటారంటే మీ డబ్బులు సేఫ్గా ఉండాలంటే ఓన్లీ త్రూ RBI రిజిస్టర్డ్ ఫార్మ్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే తీసుకోండి. అయితే బ్యాంక్స్ కావచ్చు, NBFCs కావచ్చు, రకరకాల ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇండివిజువల్గా మీకు ఏ రిజిస్ట్రేషన్ ఉండదు. మీరు కానీ డైరెక్ట్గా ఇచ్చే 10 లక్షలు ఇచ్చేసారు అనుకోండి క్యాష్, మీరు రేపొద్దు వాడు ఇవ్వకపోతే ఏం చేస్తారు? మీకు ఇంతకుముందు ఏమైందంటే డేట్లెస్ చెక్స్ ఇచ్చేవారు. అంటే మనం డేట్ ఎప్పుడు అంటే అప్పుడు వేసుకోవడానికి వ్యాలిడిటీ ఉండేది, పెండింగ్కి మారిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా తీస్తాడు చెక్, మొత్తం ఒకటే రైటింగ్లో ఉండాలి, ఒకటే కలర్లో ఉండాలి, ఒకటే ఫండ్. నా రైటింగ్ మీ రైటింగ్ వేరే ఉంటుంది, ఇద్దరు రాస్తే మారిపోతుంది. కనుక్కుంటారు ఆ లాంగ్వేజ్ అవన్నీ టెక్నిక్స్. అలా ఇవ్వద్దండి, ఇస్తే మీకే లేదు, దమాయించే అవకాశాలు ఉన్నాయి కదా ఒకటి. రెండోది ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ ఎక్కడ ఏ గల్లీ షాపులో అడిగినా దొరుకుతుంది. ₹2 ఇస్తే ప్రామిసరీ నోట్ ఇచ్చేస్తాడు. కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. సో ప్రామిసరీ నోట్ తాలూకు ఏంటంటే అది పేపర్ రాసుకుంటారు. జనరల్ అప్పిచ్చేటోడని ఒక MOE రాసుకుంటారు, చెక్ తీసుకుంటారు, ప్రామిసరీ నోట్ సైన్ చేసుకుంటారు. ప్రామిసరీ నోట్లో సెక్యూరిటీ వేరు, ఇప్పుడు గ్యారంటీ అంటారు, ప్రూఫ్ వేరు. చాలామంది విట్నెస్కి గ్యారంటీకి రెండు ఉంటాయి కాలమ్స్. గ్యారంటీ అంటే నువ్వు అప్పు తీసుకుని నువ్వు ఇవ్వలేని పక్షంలో ఎవరైతే గ్యారంటీకి ఇవ్వంటే వాడు ఇవ్వాలి. మీడియేటర్ కష్టం అది. ఎందుకంటే విట్నెస్ అని పెట్టారు. విట్నెస్ పెడితే ప్రాబ్లం లేదు. విట్నెస్ అంటే అర్థం ఏంటి? నా సమక్షంలో జరిగింది అని చెప్పడం. కానీ ఇక్కడ విట్నెస్ కాకుండా గ్యారంటీ పెట్టి సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఉంటుంది. 2 కాలమ్స్ ఉంటాయి అక్కడ. ప్లస్ ఇప్పుడు డేటా అంటే మన స్వహస్తాలతోనే మనం రాయాలి. మీరు తీసుకుంటే మీరు తీసుకున్నప్పుడు అప్పుడు రాయాలి, డీటెయిల్ రాయాలి. ఈ పేరు వాళ్ళని వ్యక్తి దగ్గర ఇంత తీసుకున్నాను, ఈ పర్పస్ తీసుకున్నాను, దీనికి గ్యారంటీ ఇస్తున్నట్టు సాక్ష్యం పెట్టాడు అని ఇవన్నీ ఉంటాయి. ఇంతకుముందు అంత స్ట్రిక్ట్ ఉండదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. 138 నెగోషియబుల్ యాక్ట్ అని దాని మీద వేసేస్తారు చెక్ బౌన్స్ కేసులన్నీ. సో ఓవరాల్ ఏంటంటే అప్పు లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు అని చెప్పారు మన వాళ్ళు. సో ఇప్పుడు అప్పు తీసుకునేవాడు కంటే అప్పు ఇచ్చేవాడు. ఎందుకంటే మీరు ఏ కండిషన్ లేకుండా ఎలా ఇస్తున్నారు? ప్రూఫ్ ఏది? మీరు డబ్బు లేకుండా ఫస్ట్ మీరు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చారు, మీ శాలరీ 25,000 అనుకోండి, నెలకి 50,000 అనుకోండి, మీరు ఎలాగిస్తారు? 5 లక్షలు 10 లక్షలు ఒకేసారి ఇవ్వలేరు కదా. ఏదైనా సడన్గా మీరు అమ్మ నాన్న ప్రూఫ్ ఉండాలి, బ్యాంక్ ప్రూఫ్. అమ్మ ఇచ్చింది, నాన్న ఇచ్చింది, తమ్ముడు ఇచ్చింది ఎవరు ఒప్పుకోరు. గవర్నమెంట్ అంటే కేసులు ఇప్పుడు కోర్టులో వేల కేసులు సగం 50% చెక్ బౌన్స్లే. ఒకటి డైవర్సులు, మాల్ ప్రాక్టీసెస్, రెండోది చెక్కులది. ఇదే 5 లక్షల కేసు ఉంటే 50% ఇవే ఉంటాయి. పొద్దు వెళ్తే అది. సో వాట్ ఐమ్ సెయింగ్, మీరు డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, ఇస్తే కరెక్ట్ ఫార్ములలో ఇవ్వండి. ఎవరైనా రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇవ్వండి. వాడికి లేదు, అతపత లేదు, మీకు అతపత లేదు, అప్పుడు ఎలా దొరుకుతుంది, ఎలా సాల్వ్ అవుతుంది? కోర్టుకి వెళ్ళాలని మీరు సొంత నోట్ రాసుకున్నా మీ కేసు వ్యాలిడ్ కాదు, కొద్ది వ్యాలిడ్. అదే మీరు కేసు రాసుకొని రిజిస్టర్ చేసుకుంటే వ్యాలిడ్, కోర్టు వాల్యూ. రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నాను అనుకోండి, మీరు
మీరు రాసుకుంటే కొంత వాల్యూ ఉంటుంది, అది రాసుకొని సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుంటే ఫుల్ వాల్యూ ఉంటుంది. అంటే రేపు ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ యూ కెన్ గో అండ్ ఫైట్. ఇప్పుడు Yes. కోర్టులో అయితే కోర్టు మే నాట్ యాక్సెప్ట్, అంటే అంత యాక్ట్ చేయదు, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. సో ఓవరాల్ ఏంటంటే మీరు మీ ఇన్కమ్ని ప్రూవ్ చేసుకోవాలి. చాలామంది ఎందుకు రిజిస్టర్ చేయాలంటే వాళ్ళు ఇన్కమ్ ప్రూవ్ చేసుకోలేదు. సో దానివల్ల మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఎవడో ఇస్తాడో ఎవరైనా రోడ్డు మీద పోయి మనిషి థర్డ్ పార్టీకి ఇస్తే ఈ మే గివ్ ఈ మే నాట్ గివ్. వై టు ఇన్వైట్ ప్రాబ్లమ్స్? ఎస్. అందుకని ఏమంటారంటే అప్పు ఇచ్చేటప్పుడు డెఫినెట్గా దెర్ షుడ్ బి ఏ డాక్యుమెంటేషన్ త్రూ ఫార్మల్ రిజిస్టర్డ్ ఫార్మాట్స్. ఆర్బీఐ తాలూకా నామ్స్ ఫాలో అయ్యి రిజిస్టర్ అయ్యి వాళ్ళకి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అర్హత లోన్ ఇవ్వడానికి. మీకు నాకు అర్హత లేదు. ఇస్తే మీ బాధ మీరు పడతారు. అంటే వీళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీ రేట్లు వేయడం వల్ల కూడా ఉంటుంది. వడ్డీ రేట్లు అనేది మెన్షన్ చేస్తారు. జనరల్గా గవర్నమెంట్ ప్రకారం 1% వేసుకోవాలి ఇంట్రెస్ట్. ఈ 2% 3% అవసరం నిమిత్తం తీసుకుంటారు. ఎవరైనా అర్జెంటుగా కావాలి అన్నప్పుడు ఎక్కువ వడ్డీ. సో అది కరెక్ట్ కాదు. Yes. 1% నాకు తెలిసి కోర్టు ప్రకారం 1% ఈజ్ వ్యాలిడ్. కొన్ని అంటే 2% ఉంటుంది. దానికంటే ఎక్కువ చాలామంది డైలీ ఫైనాన్స్ అయితే 10% ఛార్జ్ చేస్తారు. Yes. కొంతమంది ఫైనాన్షియల్ 4% 5%, అంటే 2 సంవత్సరాలు డబుల్ అయిపోతుంది కట్టపోతే. ఎవ్రీ మంత్ 4% అనుకోండి, 4 × 12 48 40 96. సో 2 సంవత్సరాల్లో మీరు తీసుకుని 5 లక్షలు కదా 10 లక్షలు అయిపోతుంది కట్టకపోతే. Yes. అయితే కొంతమంది అంటున్నారు సార్, మరి అప్పిస్తే జైలుకి అని అంటున్నారు, మరి ఇలా చేయడం వల్ల సామాన్యులు బతకడం కష్టం కదా, అప్పు రాదు కదా ఎవరికి. అక్కడ సామాన్యులు ప్లాన్ చేసుకోవాలి. అంతకుముందు మనం ఎపిసోడ్ మాట్లాడాం. ఇప్పుడు మంది డబ్బుతో మీరు ఎంతకాలం బతుకుతారు? మీరు కష్టపడి మీ ఖర్చులు ఏంటో తెలుసు, మీ పిల్లల చదువు ఏంటో తెలుసు, అన్నీ తెలుసుకొని మీకు ఎంత కావాలో దాని మీకున్న దాంట్లోనే ప్లాన్ చేసుకోవాలి కదా. చాలాసార్లు కొంతమంది తినడానికి తిండి సరిగా ఉండదు, చాలా గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుంటారు, బర్త్డే చేయాలనుకుంటారు. ఎందుకు? వెన్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్. నాకు తెలిసిన ఎంతోమంది ఉన్నారన్నమాట, వచ్చే ఆదాయం తక్కువ, పెళ్ళికి కానీ ప్రతి ఫంక్షన్ చేసుకుంటారు, డబ్బులు లేవంటారు, ఊరు వెళ్ళిపోతారు, బర్త్డేకి వెళ్తారు, ఫంక్షన్ ఈడు కాదు ఎదురింటోడు బర్త్డేకి వెళ్తారు, అందరికీ ఈయన వెళ్ళిపోతాడు. మనకు ఆదాయం లేదు, రెంట్ కట్టలేడు, కానీ ఎంజాయ్ చేస్తుంటాడు. అది ఫాల్స్ ప్రెస్టేజ్ కదా. మీకు ఎంతవరకు స్తోమత ఉందో ఆ స్తోమత. పెళ్ళి అనేది తాళి కట్టినా పెళ్ళి అయిపోద్ది, గుడిలో కానీ చర్చకి వెళ్ళి పెట్టేసే. అదే గ్రాండ్గా మీరు అంబానీలో 3,000-4,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. అంబానీకి ఉంది, అంబానీ ఖర్చు పెట్టి 0.01% అనుకున్నారు. మీకు 10 లక్షలు చాలా తలగమించిన భారం. సో ఎప్పుడు కూడా ప్లానింగ్ ఉండాలండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను లైఫ్ టైంలో క్రెడిట్ కార్డు వాడలేదు ఇంతవరకు. క్రెడిట్ కార్డు లైఫ్ టైంలో లేదు. ఆల్ ఓవర్ ఇండియా బయట కంట్రీస్ కూడా వెళ్ళి వచ్చాను, బట్ ఆయన టిల్లో నాకు క్రెడిట్ కార్డు లేదు. అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు. ఇఫ్ యూ ప్లాన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సో మన లిమిట్స్లో మనం ఉంటే మంచిది. మీరు ఎంతో కష్టపడి నిజంగా కష్టపడిన సొమ్ము అయితే మీకు వస్తుంది, అడ్డంగా సంబంధించిన సొమ్ము అయితే రాదు. అదే కొంతమంది అంటున్నారు సార్, అప్పు లేకుండా బతకడం కష్టం, బ్యాంకులు టైంకి డబ్బులు ఇవ్వవు కదా. అది రాంగ్ అండి. అప్పు లేకుండా మీరు ఎవరైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీకు ఆదాయం ఎంత ఉంది, మీకు ఖర్చు ఎంత ఉంది. చాలామంది ఏం చేస్తారు, ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలితే సేవ్ చేస్తారు. అది తప్పు. ఫస్ట్ సేవింగ్ ఎంత తీసి మిగతా దాంట్లో ఖర్చు పెట్టి అప్పుడు మీరు డెఫినెట్. మిస్టేక్ గుడ్డు ముందా పిల్ల ముందా అంటారు కదా. మీరు చేసే మిస్టేక్ జనరల్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మనం ఒక 50,000 శాలరీ వస్తుంది, మీరు 20-30% 10-15,000 పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్ శాలరీ రాగానే పక్కన పెట్టేయాలి. ఈ మిగతా 30-35,000 మీరు ప్లాన్ చేసుకోండి. నోబడీ విల్ స్టాప్ యు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఖర్చు పెట్టేది 50,000 వస్తే 60,000 ఖర్చులు ఉంటాయి, సేవింగ్ ఏమి ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి ఆన్ ద రోడ్. సామాన్యులకి ఇది చాలా నష్టం కలగజేస్తుంది అని అంటున్నారు సార్, దానికి ఏం చెప్తారు? నష్టం కాదు, బెనిఫిట్ అని. వాళ్ళు ముందుకు రాబోయే ప్రాబ్లమ్స్ ముందే కంట్రోల్ చేస్తున్నారు. ఆర్బీఐ కానీ బ్యాంక్స్ కానీ. గవర్నమెంట్ చెప్పింది ఏంటి, మీ మంచిగా చెప్తుంది. మీరు అప్పులు తీసి సూసైడ్లు రకరకాల పనులు చేస్తున్నారు. అవి చేయకుండా హ్యాపీగా ఉండండి. మీకున్న దాంట్లో ప్లాన్ చేసుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి, పార్ట్ టైం పని చేసుకోండి. డబ్బులు వస్తాయి. బతికే వాళ్ళు పోతున్నారు. 10,000 పోతున్నాడు, 10 లక్షలు పోతున్నాడు, 1,00,000 పోతున్నాడు. డిపెండ్స్ ఆన్ విచ్ కేటగిరీ. మనం ఎంతసేపు మనం ఏం చేయాలి, ఎదుటోటి సంపాదిస్తున్నాడని ఆలోచించాం, మనం ఎలా సంపాదించాలని ఆలోచించాం. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, యువర్ ఇన్ఫ్లో అంటే యువర్ ఇన్కమ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ రివర్స్ కేసులు ఉన్న అప్పుల్లోకి వెళ్తారు. లేదా ఆయన దానికి కాని దానికి ఫంక్షన్ చేసి 1,000 ఖర్చు పెట్టి తాగేసి ఇవన్నీ ఉంటాయి రకరకాలు. అవన్నీ చేయకుండా ఆల్వేస్ ఒకటే సింపుల్ ఫార్ములా అకౌంట్స్లో, వాట్ ఈస్ కమింగ్ ఇన్, వాట్ ఈస్ గోయింగ్ అవుట్. మనకు వచ్చేది 1,00,000 అయితే మనం ఖర్చు పెట్టేది 50,000 అయితే 60,000 అయితే పర్లేదు. రివర్స్ అవుతుంది, మనం ఖర్చు పెట్టేది 1,00,000 వచ్చేది 50,000. ఎలా వస్తుంది? ఎవ్రీ నెల క్యుములేటివ్ అవుతుంది,
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. సో తీసుకున్నవాడిని పక్కన పెడితే ఇచ్చేవాడికి మాత్రం జాగ్రత్తగా అన్ని చూసుకొని ఇవ్వాలి. డెఫినెట్గా అప్పులు ఇస్తే మాత్రం జైలుకి వెళ్ళాల్సి అది వస్తుంది. మంచిది కాదు. ప్లాన్ లైఫ్ అనుకుంటే, ఆర్గనైజ్ లైఫ్ ఉంటే పిల్లలు, మీ జీవితంతో పాటు పిల్లల జీవితం, మీ పిల్లల తర్వాత మనవాళ్ళ జీవితం, మనవరాల జీవితం కూడా బాగుంటుంది. సో ఏదేమైనా అప్పు అనే దాని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అంటారు. చాలా బెటర్. కొంతమంది ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ రికవరీ తీర్చేసారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకోండి ఒంట్లో వాళ్ళు వచ్చినా 5,000 తీసుకొని మీరు కట్టగలిగిన స్తోమతలను తీసుకోండి. లేకపోతే యూ విల్ బి నా గర్క నా ఘాటుగా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.